మైక్రోసాఫ్ట్ అండ్ బిల్ గేట్స్ ద కోర్ ప్రిన్సిపల్. బిల్ గేట్స్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఆయన దగ్గర జస్ట్ టెక్నాలజీ మాత్రమే ఉంది. అంతకు మించి ఆయనకి బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా స్ప్రెడ్ చేయాలి గ్లోబ్ మొత్తానికి అనే స్ట్రాటజీలు ఏం లేవు. కానీ బిల్ గేట్స్ చేసిన తెలివైన పని ఏంటో తెలుసా? మైక్రోసాఫ్ట్ని గ్లోబల్ బ్రాండ్గా మార్చాలి అని ఫిక్స్ అయినప్పుడు ఆయన రెండు పనులు చేశారు. ఒకటి, తన ఫ్రెండ్ అయిన పాల్ ఎలన్ని టెక్నికల్ విజన్ కోసం హైర్ చేసుకున్నారు. అలాగే దానికంటే ముందు స్టీవ్ బాల్మర్ అనే వ్యక్తిని సేల్స్ అండ్ ఆపరేషన్స్ కోసం హైర్ చేసుకున్నారు. బాల్మర్ గేట్స్ కన్నా టెక్నికల్గా వీక్ కావచ్చు, కానీ మార్కెట్ అగ్రెషన్లో బాల్మర్ ఒక రాక్షసుల్లా అంటాడు. గేట్స్ ఎక్కడ బలంగా ఉన్నాడో అక్కడ మాత్రమే ఫోకస్ చేశాడు, లైక్ సాఫ్ట్వేర్ విజన్ మీద. ఎక్కడ తను వీక్గా ఉన్నాడో, లైక్ సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అలాంటి పనులన్నీ కూడా బాల్మర్కి మిగతా టీంకి హ్యాండ్ ఓవర్ చేశాడు. గేట్స్ ప్రతి ఫైల్ను చెక్ చేయలేదు, కానీ రిజల్ట్ని మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి అడిగాడు. ఈ పర్ఫెక్ట్ డెలిగేషన్ వల్ల మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లాగా మారింది. బిల్ గేట్స్ నిలబడింది గేట్స్కున్న టాలెంట్తో కాదు, సరైన టీంని నమ్మగలిగే ఒక ధైర్యంతో. ఆ ధైర్యమే బిల్ గేట్స్ని వల్ల టాప్లో నుంచోబెట్టింది.